సింహం వారి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి లేదా సింహలగ్నం వారికి ప్రస్తుతం మీకు కేతువు రాశిలో సంచరిస్తూ గురువు ఈ యొక్క సంవత్సరంలో జూన్ 2వ తేదీ నుంచి లాభస్థానంలో ఉండేటువంటి గురువు వ్యయస్థానంలోకి వస్తున్నాడు జూన్ 2 నుంచి. సో ఎప్పుడైతే జూన్ 2 నుంచి ఇతను వ్యయస్థానంలోకి వస్తున్నాడు, వ్యయభావం ఏమిటంటే అయ్యో 12వ స్థానంలో గురువు అనుకుంటూ ఉంటారు. ఇంకా దానికి కూడా మంచి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, చెప్తాను నేను మీకు. అలాగే ఈ 12వ భావంలో జూన్ 2లోకి వచ్చినటువంటి గురువు నవంబర్ మాసం వరకు జూన్ అక్కడ ఉంటూ నవంబర్ నుంచి మీకు రాశిలోకి వస్తాడు. అక్కడ ఒక 45 రోజులు కేతువుతో పాటు కలిసి ఉంటాడు. కేతువు గురువు కలిసి ఫస్ట్ 25 డేస్ ఉండి దాని తర్వాత కేతువు మారిపోతాడు 12లోకి. అండ్ గురువు రాశిలోకి ఒక 45 రోజులు ఉండి సింహంలో ఉండి తర్వాత మళ్ళీ 12లోకి వెళ్తాడు. అది వచ్చే సంవత్సరం మే వరకు ఉంటాడు ఆల్మోస్ట్. మరి దీని వలన కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో కేతు ఉన్నాడు ఏదో తెలియని వైరాగ్యం వస్తూ ఉంటుంది. దాంతోపాటు గురువు ఎప్పుడైతే 12వ స్థానంలోకి వస్తున్నాడో ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, కాకపోతే కాస్త చూసి చేయండి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే మదుపు పెడతారో అది భూమి మీద అనుకోండి, బిజినెస్ మీద, వ్యాపారం మీద అనుకోండి, గృహం మీద అనుకోండి, స్థలం మీద అనుకోండి, ఒక ఫ్యాక్టరీ మీద అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక వాహనం మీద అనుకోండి, ఆభరణాల మీద అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచిదే. శుభగ్రహం 12లో ఉండడం మంచిదే, ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది, లాంగ్ టర్మ్గా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆ గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఈ శని యొక్క రాశిలో గురువు యొక్క రాశిలో శని ఉన్నాడు, శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు. సో ఇది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఈ పై అధికారి ఎలా అంటే, ఒక అధికారి ఉన్నాడు, అధికారి మన మీద ఒక ప్రెజర్ చూపిస్తున్నాడు. కానీ ఈ పై అధికారి పైన ఇంకో అధికారి ఉన్నాడు, ఆయన వాళ్ళ మీద ప్రెజర్ చూపిస్తాడు. వీళ్ళిద్దరు ప్రెజర్ కింద అధికారి మీద ఎలా ఉంటుందో రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ కూడా అలా ఉంటుంది. కాబట్టి ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మంచిదే, విదేశాలకు వెళ్ళడానికి యోగిస్తుంది, కానీ చూసుకొని చేయాలి. శని రాహు కేతు గ్రహాల దగ్గర, ఎందుకంటే కేతు రాశిలో కేతు ఉన్నది విచిత్రమైన ప్రవర్తనలో ఈ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది కేతు ఉన్నప్పుడు, కాబట్టి కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా మీకు అష్టమ శని కూడా నడుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి బాగా అనుకూలంగా ఉంది. చెప్పాలంటే లోన్స్ రావడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది మీకు. అష్టమ శనికి గురువు దృష్టి పడ్డందుకు అష్టమ శని యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గనుంది. సో మీరు ఏం చేస్తారంటే చక్కగా ఉలవలు ఒకటి, నువ్వులు ఒకటి, మినుములు ఒకటి దానం ఇవ్వండి. నవగ్రహాలు శని రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాసులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము, కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది, ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిషం అని ఒకటి ఉంటుంది, ముండేనే ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే, మన ఇంట్లో పిల్లడే,
వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు కూడా. కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్కన వేసుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే, కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సార్కి అట్లా ఎట్లా నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ల సంబంధంగా పెరగనుంది, ఇది ఖచ్చితంగా. రెండవది, ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాం. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజులు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినాక కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలా మంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,50,000, 1,40,000 ఉందనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా అని ఆశతో పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20,000-30,000 ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి, ₹1,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతున్నది, కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేక సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో, కొడుక్కో, మనవడకో, ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందిని ఇవ్వనుంది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి, నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది, ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక ప్లేస్ మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దాని వల్ల మనం ఆ ప్రదేశం మారినప్పుడు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది.
అలాగే ఒక గ్రహం మారేటప్పుడు గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్లో లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్పు ఒక్కటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు వైరస్లు రోగాలు వస్తాయని మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ